హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన పేరుని కాలర్ టోన్గా కానీ రింగ్ టోన్గా కానీ ఎలా సెట్ చేసుకోవాలన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫస్ట్ మీ మొబైల్లో ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్లో మై నేమ్ రింగ్ టోన్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది మీకు మై నేమ్ రింగ్ టోన్ మేకర్ అని చెప్పేసి రెడ్ కలర్ బాక్స్లో వైట్ కలర్ లోగో ఉంటుంది. మనకి రేటింగ్ వచ్చేసి 4.2 ఉంది. రేటింగ్ వచ్చేసి అంటే రేటింగ్ బాగుంది. దీనికి చాలామంది యూజ్ చేశారు అప్లికేషన్ని, అందుకే అంత రేటింగ్ వచ్చింది. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అడుగుతుంది. నేను ఇప్పుడు ఓపెన్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ రింగ్ టోన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. క్రియేట్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, యువర్ నేమ్ అని అడుగుతుంది. మీరు అక్కడ టైప్ చేయండి. నేను ఇప్పుడు అరుణ్ టెక్నాలజీ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని ఇక్కడ వినొచ్చు. మనం సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు, ప్లే కావాలంటే ఈ విధంగా ప్లే అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇక్కడ నేమ్ అడుగుతుంది, అంటే రింగ్ టోన్ ఏ పేరు మీద అయితే కావాలో ఆ పేరు మీద అడుగుతుంది. నేను ఇక్కడ అరుణ్ టెక్ అని పెడుతున్నాను. సేవ్ చేశాను, సక్సెస్ అయింది. ఇప్పుడు బ్యాక్ వస్తే కనుక ఇక్కడ మై రింగ్ టోన్స్ అని ఉంటుంది. ఓపెన్ చేస్తే మనం సేవ్ చేసిన రింగ్ టోన్స్ ఇందులో కనిపిస్తాయి. నేను అరుణ్ టెక్ అని ప్రెస్ చేసి సేవ్ చేశాను కదా, ఈ విధంగా మనకి సేవ్ అవటం జరుగుతుంది అనమాట. ఈ రింగ్ టోన్స్ అనేవి ఎక్కడ సేవ్ అవుతాయి అంటే మన ఫైల్ మేనేజర్లో ఫోల్డర్లో ఉంటాయి. ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తా. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ దాంట్లోకి సేవ్ అవుతుంది. ఇది ఇక్కడ ఫోల్డర్ వచ్చేసి మై నేమ్ రింగ్ టోన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ రింగ్ టోన్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రింగ్ టోన్గా సెట్ చేసుకోవాలనుకుంటే మీకు తెలుసు ఆల్రెడీ. మీకు తెలియకపోతే కనుక మ్యూజిక్ ప్లేయర్లోకి వెళ్తే కనుక మనకి మ్యూజిక్ ప్లేయర్లో కనిపిస్తుంది, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అప్డేట్ అయితే కనుక ఇందులోకి వస్తుంది. ఇక్కడి నుంచి అయినా సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ అప్డేట్ అయితే ఇక్కడికి వస్తుంది. లేదంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆడియో ప్రొఫైల్ కానీ అని ఉంటుంది, సౌండ్స్ అని కానీ ఉంటుంది. అక్కడ ఎడిట్ చేసుకొని సిమ్ 1 కానీ సిమ్ 2 కానీ ఏది కావాలంటే అది ఇక్కడ ఫైల్ మేనేజర్ అడుగుతుంది. కస్టమ్ రింగ్ టోన్స్ డిఫరెంట్గా వస్తుంది. చూసుకోండి. మీకు మెమరీ కార్డులో ఆ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి రింగ్ టోన్స్ ఓపెన్ చేసి ఆ రింగ్ టోన్ మీద సెలెక్ట్ చేస్తే మీకు అది సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మీ పేరు మీ కాలర్ టోన్గా రావడం జరుగుతుంది అనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.